ఇక చలికాలం పోయి ఎండాకాలం షురు అయితుంది కదా! గిసుంటప్పుడే కూరగాయలలో నీళ్ల శాతం ఎక్కువ ఉండే కూరగాయలు గిసుంటే తిన్నారనుకోర్రి, పానం సల్లబడతది, పెయికి కూడా మంచిదన్నట్టు. మరి మనమైతే సొరకాయ గదే మా దిక్కైతే ఆనపకాయ అంటారు. మా అమ్మ దాన్ని ఇంకా కందిపప్పేసి పప్పు వండి చూపిస్తదంట. చానా అంటే చానా కమ్మగుంటది. పాండి ఎట్లా చేయాలో చూపిస్తది. ముందుగా అయితే మొత్తం అంతా కందిపప్పు తీసుకొని ఒకసారి కడిగేసి, ఉప్పు, నూనేసి కుక్కర్‌లో 2 విజిల్లకు ఉడకబెట్టుకోర్రి. ఇక దీంట్లోకి మనం గానుగ నూనె వాడుతున్నాం. ఈ పప్పు, నూనె ఇవన్నీ మనం సర్వోదయ మంచిర్ అనే వెబ్‌సైట్ నుంచి తీసుకున్నాం. ఎందుకంటే చానా నాణ్యమైన క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నట్టు. ఇక నూనె కాగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, సొరకాయ ముక్కలు, అదే ఆనపకాయ ముక్కలు ఏసేసి, ఉప్పు, పసుపేసి మగ్గబెట్టుకోరి. కందిపప్పు చూసారా ఎంత మంచిగా ఉడికిందో. 2 విజిల్లకే మంచిగా మెత్తగా ఉడుకుతది ఇలా పప్పైతే. ఇక అప్పటిలోపు సొరకాయలు ఉడికిపోయినాయి కదా! అందులోకి పప్పేసేసి మంచిగా ఉడకబెట్టుకోరి. ఆల్రెడీ ఉప్పు, పసుపు ఏసినాం కాబట్టి సొరకాయలకి కారం, ఉప్పు అన్నీ మంచిగా పడతాయి. ఇక తాలింపులనేమో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కల్యమాకు, ఇంగువ అట్లనే మొత్తం అంతా కారం వేసుకున్న మంచి కలర్ వస్తదన్నట్టు. ఇక ఉడుకుతున్న పప్పులేసేసి, మీదికెళ్ళి మొత్తం అంతా కొత్తిమీర ఏసేసిర్రనుకోరి, మంచిగా ఆనియపకాయ పప్పు అయితే రెడీ. చానా అంటే చానా కమ్మగుంటది. మొత్తం అంతా నెయ్యి ఒకటి